యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానిగా లేబర్ పార్టీ సీనియర్ నేత యాండీ బర్న్హామ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బకింగ్హామ్ ప్యాలెస్లో రాజు చార్లెస్ IIIతో భేటీ అయిన అనంతరం ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత దశాబ్ద కాలంలో బ్రిటన్కు 7వ ప్రధానిగా 56 ఏళ్ల బర్న్హామ్ బాధ్యతలు చేపట్టారు. గత 2 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ రాజీనామా చేయడంతో లేబర్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బర్న్హామ్కు అధికారం దక్కింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ప్రసంగించిన బర్న్హామ్ దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే తన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, నిరాశ్రయుల సమస్యలు, జీవన వ్యయం వంటి అంతర్గత సవాళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లతో ఆయన మాట్లాడారు. తదుపరి G20 సదస్సును మాంచెస్టర్ నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా సాధారణ ఎన్నికలు లేకుండా ప్రధానిని మార్చడాన్ని ప్రతిపక్ష నేత నిగెల్ ఫరాజ్ తీవ్రంగా విమర్శించారు.